ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఉపయోగపడే వరకు నీ దగ్గరుండి, నువ్వు అవసరం లేకపోయిన రోజు నిన్ను గుర్తుకూడా పెట్టుకొని వాళ్ళు నీ జీవితంలో ఉన్నారా? నువ్వు కాల్ చేస్తే బిజీ, వాళ్ళు కాల్ చేస్తే నువ్వు ఫ్రీ. నువ్వు అడిగితే చూద్దాం, వాళ్ళు అడిగితే ఇప్పుడే. ఇదే కథ అయితే ఈ వీడియో నీకోసం. చివరి వరకు విను, ఎందుకంటే ఇది బాధ పెట్టడానికి కాదు, కళ్ళు తెరవడానికి. వాళ్ళెలా దగ్గరవుతారు? నిన్ను వాడుకునేవాళ్లు ఎప్పుడూ శత్రువుల్లా రారు. వాళ్ళు స్నేహితుల్లా వస్తారు, ఆత్మీయుల్లా మాట్లాడతారు, నీ మాటలకు ఎక్కువ విలువ ఇస్తారు. నువ్వు చాలా స్పెషల్ రా, నీలాంటి వాళ్ళు అరుదు. నువ్వు లేకపోతే నేనేమయ్యేవాడనో? ఇవన్నీ ప్రేమ మాటలు కాదు, ఇవి అవసర మాటలు. నీ దగ్గర వాళ్లకు పని ఉన్నంతవరకే ఆ అనుబంధం ఉంటుంది. ఈ నిజం అర్థమవుతుంటే ఇప్పుడే లైక్ చెయ్యి. ఫైర్. వాళ్ళు నిన్ను ఎందుకు వాడుకుంటారు? ఒక నిజం చాలా క్లియర్గా చెప్పాలి. వాళ్ళు తెలివైనవాళ్లు కాబట్టి కాదు, నువ్వు చాలా మంచివాడివి కాబట్టి. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు, ఇతరుల బాధ నీతిలా అనుకుంటావు, నో చెప్పడానికి భయపడతావు. నీ మంచితనం వాళ్ల కళ్ళనో మనశ్శత్వ కాదు, ఆపర్చునిటీ. నీ సాయం వాళ్లకు అలవాటవుతుంది, నీ త్యాగం వాళ్లకు హక్కులా మారుతుంది. ఈ లైన్ గుండెల్లో తగిలిందా? కామెంట్లో ఫైర్ పెట్టు. ఫైర్. నువ్వు ఎందుకు గుర్తించలేవు? వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారని మనకు లోపలే తెలుసు, కాని మనమే ఒప్పుకోము. ఎందుకంటే మన మనసు చెబుతుంది, అలా అనుకోవడం తప్పు, వాళ్ళు నావాళ్లే. అలా అనుకుంటూ మన సమయాన్ని, మన శక్తిని, మన శాంతిని నెమ్మదిగా కోల్పోతాం. చివరికి మిగిలేది ఖాళీ హృదయం. ఇది నీ జీవితంలో జరిగిందా? నిజంగా చెప్పు. వాళ్ళు మారరు, నువ్వే మారాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఇచ్చినా వాళ్లకు సరిపోదు. ఎందుకంటే వాళ్ళ సమస్య నువ్వు కాదు, వాళ్ళ అలవాటు. నువ్వు దూరంగా వెళ్ళిన రోజు వాళ్ళు నిన్ను తప్పుపడతారు, మారిపోయావు అంటారు, అహంకారం అంటారు. కాని నిజమేంటంటే నువ్వు బలపడతావు, నీ శాంతి నీకే తిరిగి వస్తుంది. ఈ మాట నిజమనిపిస్తే ఇప్పుడే షేర్ చెయ్యి. నీ జీవితం కోసం 3 పవర్ రూల్స్. ఇప్పుడు జాగ్రత్తగా విను, ఇవి జీవితం మార్చే మాటలు. రూల్ 1, అందరికీ అందుబాటులో ఉండకూడదు. రూల్ 2, నీ విలువను ఇతరుల అవసరాల మీద పెట్టకూడదు. రూల్ 3, నీ మంచితనానికి హద్దులు పెట్టు. హద్దులు లేని మంచితనం శాపంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే నీ జీవితం మారుతుంది. నిన్ను వాడుకున్న వాళ్ళు నిన్ను కోల్పోతారు, కాని నువ్వు నీ నిజాన్ని కోల్పోకూడదు. అందరూ నీతో ఉండరు, కాని నిజమైన వాళ్ళు మాత్రమే నీతో నడుస్తారు. కాబట్టి ఇక మీదట నీ శాంతిని ఎవరికీ అప్పగించకు. నీ జీవితం నీది, నీ విలువ నీది. ఈ వీడియో నీకు ఉపయోగపడితే లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, ఫాలో చెయ్యి. ఇలాంటి నిజమైన ఫిలాసఫీ కోసం నీ కథను కామెంట్లో చెప్పు, నేను చదువుతాను.